బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఎవరు బెదిరించారు. లోకేష్ ఫోన్ చేశారా, అనిత గారు ఫోన్ చేశారా, సవిత గారు ఫోన్ చేశారా, సంధ్యారాణి గారు ఫోన్ చేశారా, లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా, ఎవరు ఫోన్ చేసి బెదిరించారో చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్. No, he has to withdraw the statement, Adhyaksha. He has to withdraw the statement. గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. అధ్యక్ష గతంలో ఏం చేస్తారు అధ్యక్ష, ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష, మర్చిపోయారా? ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష, వీళ్ళు మాట్లాడేదా? చిత్తశుద్ధి కూడా వీళ్ళు మాట్లాడేదా? No, he has to withdraw the statement అధ్యక్ష. గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష. హీఈస్ ద ఛాన్సలర్, ఆనరబుల్ గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్. ఇట్లా మారితే ఎట్లా? ప్రతి విషయం ఇట్లా మారితే ఎట్లా అధ్యక్ష? దాడి చేస్తా ఉన్నారు అధ్యక్ష. మేము మొట్టమొదటిగా శాసనమండలి అధ్యక్ష దాడి ఎట్లా అవుతుంది అధ్యక్ష? ఇది కూర్చోండి. అధ్యక్ష నిన్న శాసనసభ సాక్షిగా గవర్నర్ పైన దాడి చేశారు. ఇదే సభ్యులు కాగితాలు చెప్పి గవర్నర్ పైన ఇసిరేశారు. మీరు కూడా కూర్చున్నారు. అది దాడి అంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను దాడి చేయట్లేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్. ఐఎమ్ ఆస్కింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ద అలిగేషన్. నిరూపించండి, ఎవరు మాట్లాడారో చెప్పండి, ఎవరు భయపడిచ్చారు చెప్పండి అంటున్నా అధ్యక్ష. దాని దాడి అంటే ఎట్లా అధ్యక్ష? అంటే మాట్లాడదా? కూర్చోండి, మెంబర్స్ కూర్చోండి, దయచేసి మెంబర్స్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్. has to withdraw the statement అధ్యక్ష. ఇట్ ఇస్ నాట్ ఫేర్ అధ్యక్ష. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మారుతున్నారు అధ్యక్ష. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో యూనివర్సిటీలు పడిపోయినాయి అధ్యక్ష. ఇది గవర్నర్ గారిని అవమానించినట్లుంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. గౌరవ సభ్యులు షుడ్ విత్డ్రా స్టేట్మెంట్ ఆర్ ప్రూవ్ సార్. నిరూపించమనండి, విత్డ్రా చేయమనండి. రెండిట్లో ఏదో జరగాలి అధ్యక్ష. చెప్తాను, కూర్చోండి. కూర్చో. నీ సీట్ ఉంది కదా శ్రీకాంత్, సీట్ ఉంది కదా నీకు, ఎందుకు అత్తమానం ముందుకు వస్తావు? నీకు సీట్ ఉంది కదా. దయచేసి కూర్చోండి. లోకేష్ గారు, ఒకవేళ ఏదన్నా కనుక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే కనుక పరిశీలించి తీసివేద్దాం. కూర్చోండి. ఉంటే ఓకే. చంద్రశేఖర్ రెడ్డి ఒక చిన్న మాట సార్. నేను ఒక చిన్న మాట, అభ్యంతరకరమైన మాటలు ఉంటే అంటే భాషలో కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే చట్ట వ్యతిరేకమైన అంశాలు మాట్లాడే తప్పు. వారు చెప్పిన దాన్ని ఏంటి, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటేనే అని చెప్పాం కదా. వ్యాఖ్య చెప్పనండి, ఆ వ్యాఖ్య చెప్పనండి. నేను చూస్తాను, నేను వెరిఫై చేసి అభ్యంతరమా కాదని డిసైడ్ చేస్తాం. అధ్యక్ష, గౌరవ ఎల్ఓపి గారికి నేను కోరుతున్నాను, మీ మెంబర్ ఏం చెప్పారంటే ఎవరో బెదిరించారు వైస్ ఛాన్సలర్స్ ని, అందుకే రాజీనామా చేశారు అని స్టేట్మెంట్ చేశారు. ఐఎమ్ ఛాలెంజింగ్ అని. ఈవెన్ నౌ ఐఎమ్ స్టాండింగ్ బై మై వర్డ్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నిరూపించమనండి. ఎవరు బెదిరించారు, ఎక్కడ బెదిరించారు? లోకేష్ గారు ఫోన్ చేశారా, అనిత గారు ఫోన్ చేశారా, సవిత గారు ఫోన్ చేశారా, అంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? నిరూపించాలి కదా అధ్యక్ష. నిరూపించకుండా సింపుల్ గా స్టేట్మెంట్ చేసి ఎవరు బెదిరించారు అందుకే రాజీనామా చేశారంటాం తప్పు, సత్య దూరం. అది నేను అంటున్నా. అది నేను గౌరవ చైర్మన్ గారికి చెప్పాను అధ్యక్ష. ఆధారాలను ప్రజెంట్ చేయాలి బిఫోర్ మేకింగ్ అన్ అలిగేషన్. ఇది పెద్దల సభ. ఆరోపణ చేసే ముందల ఆధారాలతో సహా వాళ్ళు ముందలు పెట్టాలి తప్ప ఎవరో ఫోన్ చేశారు కనుక ఫస్ట్ ఆయన అన్నారు ఎవరో బెదిరించారని. నేను ఛాలెంజ్ చేశాను ఇండియాలో ఎవరు, మళ్ళీ ఇండియా కాదంటారు. ఆయనకే క్లారిటీ లేదు బాస్, మీ సభ్యుడికి క్లారిటీ లేదు. చూద్దాం లోకేష్ గారు ఎట్లా అవుతుంది ఇట్లా. లోకేష్ గారు తర్వాత చూద్దాం.
కూర్చోండి మీరు క్లోజ్ చేయండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అప్రెడ్డి గారు కూర్చోండి. డాక్టర్ గారు కూర్చోండి. రఘుబాబు కూర్చోండి. అధ్యక్ష, గౌరవ సభ్యుడు మాట్లాడింది ఏంటంటే 10 మంది ఎవరైతే ఉన్నారో బీసీలు ఎవరున్నారో బీసీలు అందరూ రాజీనామా చేస్తారు 18 నేను వారు వచ్చి వారు ఎందుకు చేశారనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. మీరు అందరూ 90 నామినేట్ చేశారు. ఓకే, అప్రిషియేట్, దర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఒకేసారి ముక్కుమ్మడికి ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. మీరు వచ్చి ఎవరు చేశారు దౌర్జన్యంగా అంటారు. ఓ పని చేయమనండి అధ్యక్ష, నిజంగా శిస్తుంటే ప్రభుత్వానికి నిజంగా గౌరవ మంత్రి గారికి ఆయన శాఖే కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి, ఏంటి దాన్ని నిరూపిస్తాం. మిమ్మల్ని అడగండి, నిరూపిస్తాం. ఎంక్వైరీ చేయమని సార్, దయచేసి ఎంక్వైరీ చేయమని చెప్పండి సార్. ఎంక్వైరీ అధ్యక్ష అంజన్ గారు ఒక్క నిమిషం. ఎల్ఓపి గారు మాట్లాడారు, నేను పూర్తి చేయనండి. ఉండండి ఎల్ఓపి గారు మాట్లాడారు, సార్. ఛాన్స్ నాకు ఇచ్చారు సార్. స్పీకర్ చైర్మన్ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు. అధ్యక్ష, మేము బెదిరించాం, ఎవరో ఫోన్ చేశారు, ఏదో మాట అన్నారు, అది రికార్డులో ఉంది. ముందర తొలగించండి, తర్వాత మొత్తం దిద్దాం. 2019 నుంచి జరిగిన అవకతవకలు ఏంటి మొత్తం చేద్దాం అధ్యక్ష. ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అధ్యక్ష దానిపైన. అది రిపోర్టెడ్ గా టేబుల్ ఇన్ ద హౌస్. దాని తర్వాత ఎవరు బెదిరించారు ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. ఐ నో ప్రాబ్లం. బెదిరిస్తాం, పరదాలు కట్టుకుని తిరుగుతాం, అది మా ప్రభుత్వం కాదు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి గ్రామంలో బ్యారికేడ్ లేదు రాయిగా కూర్చుంటున్నారు. బెదిరించే అలవాటు మాకు లేదు, జడ్జిల్ని భయపడించే అలవాటు మాకు లేదు, జడ్జిల భార్యల పైన మేము పోస్టులు పెట్టే అలవాటు మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అది మీ ప్రభుత్వానికి దక్కింది గతంలో. మీరు చేశారు ఇవన్నీ. సిబిఐ ఎంక్వైరీ ఉంది, అన్ని బయటకు వస్తాయి, 100% వస్తుంది. అందుకే కదా ఒకడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. మంత్రి గారు అందుకే కదా ఒకరు జైల్లో ఉన్నారు. మంత్రి గారు వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? అన్ని ఎంక్వైరీ చేస్తాం. మేము ఎద్ది వదిలిపెట్టాం అధ్యక్ష. నేను ఆ రోజు చెప్పాను కదా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వదిలే ప్రసక్తే ఉండదు. వెయిట్ అండ్ వాచ్. మార్క్ మై వర్డ్స్, టైం డేట్ రాసుకోండి. మార్క్ మై వర్డ్స్, యూ వెయిట్ అండ్ వాచ్. పక్కతా అవుతుంది. మళ్ళీ చెప్తున్నాం, దయచేసి గౌరవ మంత్రి గారిని మళ్ళీ చెప్తున్నాం, మీరు ఏదైతే చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారో చేయండి. మాకేం అభ్యంతరం లేదు. ఎవరు ఇక్కడ బెదిరిపోయిన వాళ్ళు అదిరిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటి? ఎంక్వైరీ చేయండి, సపరేట్ దానికి ఎంక్వైరీ చేయండి. మీకే ఎంక్వైరీ చేయండి, సపరేట్ దానికి ఎంక్వైరీ చేయండి. అధ్యక్ష, గౌరవ మాజీ విద్యాశాఖ మంత్రి గారిని అడిగేది